గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరు అమ్మాయి 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 అని పరిగెడతారు కదా. మీ దగ్గర అమ్మాయి మీకు పడాలంటే మీ దగ్గర ఐఫోన్ ఉండాలి, మంచి కార్ ఉండాలి, బంగారం ఉండాలి, జోబ్లో మినిమం బ్యాలెన్స్ ఉండాలి. అలా అయితే తప్ప అమ్మాయి మీ దగ్గరికి రాదు, అమ్మాయి మిమ్మల్ని పడదు. అలాంటప్పుడు ఏ అమ్మాయి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మోసపోయి డిప్రెషన్లో వెళ్ళి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదొకటి. ఇంకో విషయం ఏంటంటే, వాడు అనుకుంటే వాళ్ళు అయ్యేలాగా మనం తయారై చూపించాలి. అమ్మో వాడు ఎదిగాడు కదా అని వాడి మీద కుళ్ళుకోవాల్సిన అవసరం లేదు. వాడు మనల్ని కుళ్ళుకున్నాడు కదా అని అనుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాడిని పడగొట్టాలంటే ఒకటే మిత్రమా, వానికన్నా నువ్వు డబుల్ 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 కష్టపడి నిన్ను నువ్వు నిరూపించుకొని చూపించు, ఆటోమేటిక్ చచ్చిపోతాడు. ఇదే చేయాలనుకున్నా, ఇదే నేను చేశా, అది ప్రతి ఒక్కరికి తెలిసి సిటీలో. యా, ఇప్పుడు గతంలో మీతో అంటే 2 years మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అంటున్నారు. అంటే మదర్ చనిపోవడం వల్ల ఒక 1 year డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అలాగనే మీరు ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆడపిల్లల విషయంలో నమ్మొద్దు 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 అని అంత ఘంటాపథంగా మీరు చెబుతూ ఉంటున్నారు. ప్రతి వీడియోలో కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అంటే మీరు కూడా ఒక ఆడమ్మాయి వల్ల ఏమైనా నష్టపోయారా? ఎందుకు మీరు ఈ విషయాన్ని మళ్ళీ 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 రిపీట్ చేస్తూ ఉంటారు? నేను నష్టపోయానని చాలా మంది తెలుసు, నష్టపోయాను నేను, అది అందరికీ తెలుసు. నేను నష్టపోయాను కాబట్టే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి. అండ్ చెప్పేటోడు లేక చెడిపోతారు అని అంటారు కదా పెద్దలు. నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి మీకు చెప్తున్నాను మిత్రమా, మీరు ఒకటి ఏదైనా చేయాలంటే అటు 6 తరాలు ఇటు 6 తరాలు చూసుకొని చేయాలని పెద్దోళ్ళు అంటారు. మీరు కూడా అది చూసే కమిట్ అవ్వండి. అలా అని చెప్పి అమ్మాయిలు చెడ్డోళ్ళు అనట్లేదు, కొంతమంది అమ్మాయిలే. అలా అని చెప్పి అబ్బాయిలందరూ కూడా మంచోళ్ళు అనట్లేదు. సేమ్ ఈక్వల్. 90% ఆఫ్ ఫేక్ పీపుల్ జెంట్స్ ఉన్నారు, 90% ఆఫ్ ఫీమేల్స్ అమ్మాయిలు కూడా ఫేక్ పీపుల్ ఉన్నారు. ఎందుకంటే కొంచెం కూడా జెన్యూనిటీ లేకపోతే మన ఈ ప్రపంచమే ఉండదు. ఇప్పుడు జెన్యూనిటీ కన్నా ఫేక్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు. ఫేక్ పీపుల్స్ తోని ఎంత మీరు జాగ్రత్తగా ఉంటే అంత, తస్మా జాగ్రత్త అని అంటున్నా. ఎందుకంటే నాది మీరు లేకపోతే ఏం లే అని చెప్పి ఎంటర్ అవుతారు, తర్వాత సున్నాలు పెట్టేసి వెళ్ళిపోతారు. రేపొద్దున మీడియా దాకా వస్తుంది. ఎగ్జాంపుల్ జానీ మాస్టర్, ఎగ్జాంపుల్ లావణ్య రాజ్-తరుణ్, ఎగ్జాంపుల్ చందు పవిత్ర. ఇవన్నీ నా కళ్ళ ముందు జరిగాయి కాబట్టి నేను దాని గురించి డిస్కషన్ చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. మీరు మద్యపానానికి, ధూమపానానికి అండ్ అమ్మాయిల నుంచి అబ్బాయిలకి, అబ్బాయిల నుంచి అమ్మాయిలకి, ఈ మూడింటికి ఎంత దూరంగా ఉంటే, ఈ మూడింటిని ఎంత జాగ్రత్తగా మీరు అమల్లో పెట్టుకుంటే మీలా సక్సెస్ అవ్వచ్చు. నాది పక్కన పెట్టేసేయండి, నాతో పోల్చడం ఎందుకు గాని. మీరు సక్సెస్ మాత్రమే కాదు మిత్రమా, మీరు అనుకున్న ఎవరెస్ట్ శిఖరాన్నైనా సరే మీరు ఎక్కగలుగుతారు. ఇంతకన్నా డబుల్ బంగారం వేసుకోండి, ఇంతకన్నా డబుల్ పబ్లిసిటీ తెచ్చుకోండి. ఇది ఒక్కటి నా విన్నపం అందరికీ.